Hello students, welcome to Takshashila IS Academy Current Affairs Analysis. ఈరోజు ఆగస్ట్ 26th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దాము. సో ఈరోజు క్లాస్లో మనం కవర్ చేయబోయే ఆర్టికల్స్ వచ్చేసి ఇండియా చైనా డిస్కసెస్ వేస్ టు పుష్ బార్డర్ డీలిమిటేషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ సీక్రసీ ఇన్ జుడిషియల్ అపాయింట్మెంట్స్, రూట్ కాజెస్. India's youth crisis is about the absence of jobs, not just the examination reforms. Minister seeks the fundamental shift in fight against the drought. H1N1 makes up 98% of influenza A cases in India, and the UN panel flags violations against SC, ST and the Rohingyas. Okay, ఒక్కొక్క ఆర్టికల్ ని మనం క్లియర్ గా చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా చైనా డిస్కసెస్ వేస్ టు పుష్ బార్డర్ డీలిమిటేషన్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. ఇండియా చైనా రిలేషన్స్, బార్డర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో GS3 సిలబస్లో ఇంటర్నల్ సెక్యూరిటీ, బార్డర్ మేనేజ్మెంట్ పాయింట్స్లో కూడా ఈ ఆర్టికల్ని చూడొచ్చు. ఓకే, అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియా మరియు చైనా ఈ రెండు దేశాలు తమ ఈ డిస్ప్యూటెడ్ బార్డర్ ఏరియాస్లో ఈ పీస్ని మెయింటైన్ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో బౌండరీ డీలిమిటేషన్స్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై అయితే డిస్కషన్స్ అయితే చేశాయంట. అయితే ఈ డిస్కషన్స్ వచ్చేసి మనకి 25th స్పెషల్ రిప్రజెంటేటివ్ SR టాక్స్ సందర్భంగా అయితే బీజింగ్లో అయితే జరిగాయి. ఓకే, సో బార్డర్ ఏరియాస్లో పీస్ కావాలి అని చెప్పి ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్స్ని మేనేజ్ చేయాలి, లేదంటే కొన్ని ఏరియాస్లో బౌండరీని క్లియర్లీ డిఫైన్ చేయడానికి ప్రయత్నించడం లాంటి బైలాటరల్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికైతే ఈ మీటింగ్స్ అయితే జరిగినాయి. అసలు ఈ బార్డర్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. ఓకే, మనకి ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ అనేది పూర్తిగా మ్యూచువల్లీ డిమార్కేటెడ్ కానీ అండ్ సెటిల్డ్ అయితే కాదు. అందువల్ల మనకి కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్లీ రెండు కంట్రీస్కి కూడా డిఫరెంట్ పర్సెప్షన్స్ అయితే ఉంటాయి. యాక్చువల్ కంట్రోల్పై డిసగ్రిమెంట్స్ లాంటివి కానివ్వండి, బార్డర్ మేనేజ్మెంట్ కోసం మెకానిజమ్స్ లాంటివి అయితే అవసరం అవుతాయి. సో అందుకే ఈ బార్డర్కి సంబంధించి బార్డర్ డీలిమిటేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే బౌండరీ లైన్ని అఫీషియల్గా డిఫైన్ చేయడం. అంటే ఈ బౌండరీ లైన్ ఇంతవరకు ఇండియా, అక్కడి నుంచి చైనా, ఆ ప్రాపర్గా డిఫైన్ చేయడాన్ని మనం డీలిమిటేషన్. ఓకే, సో బౌండరీ లైన్ని అఫీషియల్గా డిఫైన్ చేయడం అంటే ఈ ఏరియా ఇండియాకి, ఈ ఏరియా చైనాకి అని బౌండరీని మ్యూచువల్లీ డిటర్మైన్ చేయడం. దీన్నే మనం ఇది డిమార్కేషన్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, డీలిమిటేషన్ అంటే బౌండరీని డిటర్మైన్ చేయడం లేదంటే డిఫైన్ చేయడాన్ని డీలిమిటేషన్ అంటాం. డిమార్కేషన్ అంటే ఏంటంటే నిర్ణయించిన బౌండరీని గ్రౌండ్పై ఫిజికల్లీ మార్క్ చేయడాన్ని మనం డిమార్కేషన్ అంటాం. ఓకే, అయితే ఈ పర్టికులర్ టాక్స్ అనేవి మనకి 25th స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్గా అయితే చెప్తున్నారు. అయితే ఇండియా తరపున మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారు వెళ్ళారు. చైనా తరపున వచ్చేసి ఫారెన్ మినిస్టర్ వాంగ్ ఐ ఈ చర్చలు అయితే జరిపారు. ఇది మనకి 25th రౌండ్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్. ఓకే, అయితే మనకి ఈ టాక్స్లో ఈ బౌండరీ డీలిమిటేషన్కి సంబంధించి, బార్డర్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఇండియాకి చైనాకి మధ్య పీస్ అండ్ ట్రాంక్విలిటీకి సంబంధించి మరియు క్రాస్ బార్డర్ కోఆపరేషన్స్ వంటి అంశాలు అయితే ఇక్కడ డిస్కస్ చేశారంట. అండ్ ఆల్సో మనకి ఈ బార్డర్ ఏరియాస్లో ముఖ్యంగా ఏ బార్డర్ కంట్రీ ఏరియాస్లో అయినా అసలు మనకి పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బార్డర్స్ అనేవి మనకి డిస్ప్యూటెడ్గా ఉన్నప్పుడు మిలిటరీ టెన్షన్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. అవి పెరిగితే మనకి రెండు కంట్రీస్ మధ్య బైలాటరల్ రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి. ట్రేడ్ అండ్ కోఆపరేషన్ కూడా ప్రభావితం కావచ్చు, మరియు బార్డర్ మేనేజ్మెంట్ కూడా ఏమవుతుంది, డిఫికల్ట్ అవుతుంది. సో అందుకే మనకి ముఖ్యమైన ప్రయారిటీ ఏంటి, బార్డర్ ఏరియాస్లో ముఖ్యంగా పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి చైనా పరంగా మనం చూసినప్పుడు LAC చూస్తాం. LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇండియా మరియు చైనా మధ్య ప్రస్తుతం గ్రౌండ్పై రెండు సైడ్స్ కంట్రోల్ చేస్తున్న ఏరియాని బ్రాడ్లీ సపరేట్ చేసే లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం LAC అంటాం.
కానీ ఎల్ఏసి అనేది ఇంటర్నేషనల్ బౌండరీ కాదు. ఇక్కడ ఎల్ఏసిపై కొన్ని ఏరియాస్లో ఇండియాకి చైనాకి అయితే డిఫరెంట్ పర్సెప్షన్స్ అయితే ఉన్నాయి. అందుకే ఈ బౌండరీ క్వశ్చన్స్ ఏవైతే రెండు కంట్రీస్ మధ్య ఉన్నాయో అవి ఇంకా పూర్తిగా అయితే రిజాల్వ్ కాలేదు. అయితే మనకి ఈ బౌండరీ డీలిమిటేషన్స్ పైన ఈ డిస్కషన్స్లో ఏమి డిస్కస్ చేశారు అంటే మనకి 25th ఈ ఎస్ఆర్ టాక్స్లో రెండు కంట్రీస్ కూడా ఈ బౌండరీ డీలిమిటేషన్కి సంబంధించిన నెగోషియేషన్స్ని అడ్వాన్స్ చేయడం, బార్డర్ మేనేజ్మెంట్ని స్ట్రెంగ్త్ చేయడం, మెకానిజమ్స్ని ఇంప్రూవ్ చేయడం, క్రాస్ బార్డర్ కోఆపరేషన్స్ లాంటివి ప్రమోట్ చేయడం వంటి అంశాల మీదంట ఇన్ డెప్త్ డిస్కషన్స్ అయితే చేశారంట. అయితే ఏ స్పెసిఫిక్ ఎల్ఏసి ఏరియాని డీలిమిటేషన్ కోసం కన్సిడర్ చేస్తున్నారో రెండు సైడ్స్ అయితే ఎవరూ చెప్పలేదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఎర్లియస్ట్ హార్వెస్ట్ అప్రోచ్ అంటే ఏంటంటే మనకి గత సంవత్సరం ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్లో కూడా రెండు సైడ్స్ కూడా ఎర్లీ హార్వెస్ట్ బార్డర్ డీలిమిటేషన్ కోసం వర్కింగ్ గ్రూప్ అయితే ఏర్పాటు చేయడానికైతే అగ్రి అయ్యాయి. అంటే ఏంటంటే ఏం లేదు, సో కంప్లీట్ బార్డర్ సెటిల్మెంట్ ఒకేసారి చేయడం డిఫికల్ట్ అయితే ముందుగా అగ్రిమెంట్స్ సాధ్యమైన కొన్ని ఏరియాస్లో ప్రోగ్రెస్ చేయడం అనమాట. ఓకే, సో స్మాలెస్ట్ ఏరియా నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ చేస్తూ ఒక బ్రాడర్ సెటిల్మెంట్ తీసుకొచ్చి ఒక అప్రోచ్ని మనం ఎర్లీ హార్వెస్ట్ అప్రోచ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అయితే మనకి ఈ ట్రాన్స్ బౌండరీ కోఆపరేషన్ కూడా మెన్షన్ చేశారు. బార్డర్కి మనకి ఇరువైపులో ఉన్న కంట్రీస్ అనేవి కలిసి కామన్గా అక్కడ ఉన్న ఇష్యూస్పై కోఆపరేట్ చేయడాన్ని మనం ట్రాన్స్ బౌండరీ కోఆపరేషన్ అంటాం. ఓకే, సో ఈ బార్డర్ ఇష్యూస్ అనేవి కేవలం ఒక ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఇండియా చైనా యొక్క రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా సైడ్ ఈ బైలాటరల్ కోఆపరేషన్స్ అనేది ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది, స్టెబిలిటీ మెయింటైన్ చేయాలని, బార్డర్స్ ఏరియాలో పీస్ ఎన్ష్యూర్ చేయాలి అని చెప్పి అయితే ఇండియా ఎంఫసిస్ చేస్తుంది. చైనా సైడ్ కూడా రిలేషన్షిప్ అనేవి ఇట్ ఈస్ స్టడీలీ రిటర్నింగ్ టు నార్మసీ అన్నట్లుగా అయితే పేర్కొంటున్నారు. అయితే మనకి చైనీస్ ఫారెన్ మినిస్టర్ యొక్క వాంగ్ ఐ ప్రకారం అంట ఇండియా మరియు చైనా హిస్టరీ నుంచి లెసన్స్ని నేర్చుకోవాలి, బౌండరీ క్వశ్చన్స్ని అప్రోప్రియేట్ వేలో హ్యాండిల్ చేయాలి, బైలాటరల్ రిలేషన్స్ని అయితే ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అని చెప్పి చైనా యొక్క వ్యూస్ అయితే అవి. ఓకే, సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఎల్ఏసి బార్డర్ డీలిమిటేషన్ అంటే ఏంటి, దీని మీద ఇండియా చైనా యొక్క వ్యూస్ ఏంటి, ఈ స్పెషల్ 25th స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్ ఏంటి, ఇవి మనం ఒక కేస్ స్టడీగా ఎగ్జాంపుల్గా ఈ బార్డర్ మేనేజ్మెంట్ ఇండియా చైనా లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీన్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఒకసారి మనం క్విక్గా చూద్దాము. India-China discussed advancing border delimitation during 25th round of special representative talks in Beijing. Both sides stressed peace and tranquility in border areas and improving the border management. Talks focused on boundary delimitation, transboundary cooperation and confidence building. So the line of actual control remains a central issue in India-China border management. So both sides had earlier agreed to explore early harvest border delimitation in some areas. So India-China relations are being discussed in the broader context of stability, bilateral cooperation and as well as the border peace. Okay, so next article చూద్దాము. End the culture of secrecy in judicial appointments. ఇంపార్టెంట్ ఎడిటోరియల్ బికాస్ జుడిషియరీకి సంబంధించి మనకి GS2 మెయిన్స్లో ఈ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ ఈ జుడిషియరీ అపాయింట్మెంట్స్కి సంబంధించి మనకి చాలా పాస్ట్ 1 to 2 years నుంచి కూడా మనకి రిపీటెడ్గా వస్తుంది. సో ఈ పాయింట్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన జుడిషియరీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఈ పాయింట్స్ కింద, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఈ పాయింట్స్ కింద అయితే ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. అయితే మనకి ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే జడ్జెస్ని అపాయింట్ చేసే ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువగా ఉండాలి అన్నట్లయితే మాట్లాడుతున్నారు. అయితే మనకి ప్రస్తుతం సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కూడా జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ కోసం అయితే కొలోజియం సిస్టమ్ని అయితే ఉపయోగిస్తున్నారు. కానీ ఆ సిస్టమ్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఎవరి పేర్లు కన్సిడర్ చేస్తున్నారు, ఎందుకు ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు లేదా ఇంకొక క్యాండిడేట్ని ఎందుకు రిజెక్ట్ చేశారు, వీటి గురించి పబ్లిక్కి కంప్లీట్ క్లారిటీ అయితే ఉండదు.
సో ఈ జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ అనేది ఉండాలి, కానీ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి అనే పాయింట్స్లో అయితే ఈ ఎడిటోరియల్ అయితే మాట్లాడుతుంది. సో ద కంప్లీట్ అనాలిసిస్ అనేది ఏం చెప్తున్నారు ఏంటి, దాని నుంచి మనం ఎలా ఒక క్వశ్చన్ GS2 మెయిన్స్లో ఇస్తే ఎలా రాయొచ్చు, ఈ పాయింట్స్లో ఈ మైండ్ సెట్లో అయితే ఈ ఆర్టికల్ని వినండి. ఓకే, సో ఫస్ట్ అయితే మనం కొలోజియం సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో కొలోజియం సిస్టమ్ అంటే ఏంటంటే జడ్జెస్ అపాయింట్మెంట్ కోసం రికమెండ్ చేసే ఒక సిస్టమ్, దాన్ని మనం కొలోజియం సిస్టమ్ అంటాం. ఓకే, ఇది కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్లీ మెన్షన్ చేసిన సిస్టమ్ అయితే కాదు. ఇది సుప్రీంకోర్టు వచ్చేసి సుప్రీంకోర్టు యొక్క జడ్జ్మెంట్స్ ద్వారా ఎవాల్వ్ అయిన ఒక జ్యుడిషియల్ మెకానిజమే కొలోజియం సిస్టమ్. ఓకే, అయితే ఈ కొలోజియం సిస్టమ్ అనేది ఎలా డెవలప్ అయింది అనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి 3 జడ్జెస్ కేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ జడ్జ్ కేసు వచ్చేసి 1981లో జరిగింది. ఇది ఎస్పీ గుప్తా కేస్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్కి అపాయింట్మెంట్లో ఎక్కువ ప్రైమసీ అయితే ఇచ్చింది ఫస్ట్ జడ్జ్ కేసులో. సెకండ్ జడ్జ్ కేసు వచ్చేసి 1993లో జరిగింది. ఇక్కడ వచ్చేసి సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ కేసు అని కూడా అంటారు. ఇది జ్యుడిషియల్ ప్రైమసీకి షిఫ్ట్ చేసింది. సో ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ పవర్ ఇచ్చారు జడ్జెస్ని అపాయింట్ చేయడంలో. సెకండ్ కేసులో అగైన్ ఇక్కడ జ్యుడిషియరీకి షిఫ్ట్ అయింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సీనియర్ జడ్జెస్ యొక్క ఒపీనియన్కి సెకండ్ జడ్జ్ కేసు అనేది ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఓకే, థర్డ్ జడ్జ్ కేసు వచ్చేసి మనకి 1998లో జరిగింది. ఇది కొలోజియం సిస్టమ్ని ఫర్దర్ ఎక్స్పాండ్ చేసింది. సో ప్రస్తుతం సుప్రీంకోర్టులో మనకి CGI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్తో 5 మెంబర్ కొలోజియం సిస్టమ్ అయితే ఉంది. అయితే ఇక్కడ వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఓకే, కొలోజియం సిస్టంలో అంట ఇప్పుడు జడ్జెస్ ఇంకో నెక్స్ట్ జడ్జెస్ని అపాయింట్ చేయడానికి ఒక క్లియర్ ఎలిజిబిలిటీ మ్యాట్రిక్స్ అయితే లేదంట ఈ కొలోజియం సిస్టంలో. అండ్ పబ్లిక్ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ లేవు. ఇప్పుడు మనకి UPSC ఎగ్జామ్స్ కానివ్వండి, స్టేట్ PSCS ఎగ్జామ్స్ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వదులుతుంది, ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఇది ఎగ్జామ్, ఈ ప్రాసెస్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా పబ్లిక్లో క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంది, రైట్? సో అలా జడ్జెస్ని అపాయింట్ చేస్తున్న ప్రాసెస్కి సంబంధించి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. సెలక్షన్ మెథడ్స్ అనేవి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ కాదు. క్యాండిడేట్స్ని అసెస్ చేసే ఈ పబ్లిక్లీ నోన్ క్రైటీరియా అనేది కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయంట. అందుకే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఏంటి జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ అనే ఒక పేరుతో కంప్లీట్ సీక్రసీ అనేది అవసరమా అనే ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అయితే మనకి ఈ కొలోజియం రిజల్యూషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో 2017లో మనకి కొలోజియంకి సంబంధించి అపాయింట్మెంట్స్ గురించి రీజన్స్తో రిజల్యూషన్స్ అనేవి పబ్లిష్ చేయడం అయితే ప్రారంభించింది. ఇది ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకున్న ఒక పాజిటివ్ స్టెప్గా చూడొచ్చు. కానీ తర్వాత ఏం జరిగింది, డీటెయిల్డ్గా ఆ రీజన్స్ అనేవి తగ్గాయి. కొన్ని రిజల్యూషన్స్లో మెంబర్స్ యొక్క పేర్లు కూడా డిస్క్లోజ్ చేయడం ఆగిపోయింది. 2024 నుంచి కూడా ఈ రీజన్స్ కానీ నేమ్స్ కానీ వెల్లడించడంలో కూడా మరింత ఒపాసిటీ అయితే వచ్చిందని చెప్పి ఇక్కడ ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే ట్రాన్స్పరెన్సీ మొదలైంది, కానీ తరువాత అయితే దాన్ని తగ్గించడం మొదలు పెట్టారంట. అండ్ ఆల్సో అంకుల్ జడ్జెస్ అనే ప్రాబ్లం వస్తుందంట. ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశారు, అంకుల్ జడ్జెస్ అని. అంటే ఈ సర్వింగ్ కానీ రిటైర్డ్ జడ్జెస్కి రిలేటివ్స్గా ఉన్న లాయర్స్ లేదా ఈ జ్యుడిషియల్ క్యాండిడేట్స్కి అపాయింట్మెంట్స్లో అడ్వాంటేజ్ ఉండొచ్చు అనే ఒక కన్సర్న్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని కూడా చెప్పారు. 2018లో అంట అలహాబాద్ హైకోర్టు కొలోజియం రికమెండ్ చేసిన 33 నేమ్స్లో అంట ఒక 11 మంది సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జెస్కి రిలేటివ్స్ అని చెప్పి ఒక యూనియన్ గవర్నమెంట్ అయితే ఫ్లాగ్ చేసింది. అంటే ఇక్కడ కన్సర్న్ చూడొచ్చు. సుప్రీంకోర్టు జడ్జెస్లో కూడా ఇది సిగ్నిఫికెంట్ నెంబర్స్కి ఫార్మర్ జడ్జెస్తో ఫ్యామిలీ లింక్స్ అయితే ఉన్నాయి అని చెప్పి అయితే పేర్కొంటుంది. అండ్ ఆల్సో నెపోటిజం యొక్క కన్సర్న్ని కూడా మెన్షన్ చేస్తుంది. సో జడ్జెస్ యొక్క రిలేటివ్స్ అవ్వడం ఆటోమేటికల్లీ అనేది అది రాంగ్ కాదు. కానీ పబ్లిక్లీ డిఫైన్డ్ సెలెక్షన్ క్రైటీరియా కనుక లేకపోతే ఆ రిలేటివ్ క్యాండిడేట్ ఎందుకు సెలెక్ట్ అయ్యాడో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఆర్టికల్ ఏం సజెస్ట్ చేస్తుంది, రిలేటివ్స్ ఉన్న క్యాండిడేట్స్కి హయ్యర్ స్క్రూటినిటీ అనేది ఉండాలి. అంటే ఫ్యామిలీ కనెక్షన్స్ అనేవి ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫికేషన్స్కి కాదు, ఎట్ ద సేమ్ టైం ప్రమోషన్స్కి కాదు. వాళ్ళని ఒక గ్రేటర్ స్క్రూటినిటీతో
ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనేది ఉండాలి అని అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ దీన్ని మనం ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 16తో అయితే లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 14 ఇస్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఆల్సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, whereas article 16 saying equality of opportunity in the matters of public employment. అంటే జుడిషియల్ అపాయింట్మెంట్స్ కూడా పబ్లిక్ ఆఫీస్కి సంబంధించిన ప్రాసెసే కాబట్టి ఇందులో కూడా ఫేర్నెస్, ఈక్వాలిటీ, ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్స్ పై అయితే కన్సర్న్స్ వస్తున్నాయి కాబట్టి కాన్స్టిట్యూషనల్ ఈక్వాలిటీ డిమాండ్స్ ఓపెన్నెస్ ఇన్ ది పబ్లిక్ అపాయింట్మెంట్స్ అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఆర్గ్యూ చేస్తుంది. అయితే మనకి జుడిషియరీ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ అని నేర్చుకుంటాం కదా. అయితే ఇండిపెండెన్సీకి ఇక్కడ ట్రాన్స్పరెన్సీకి ఇష్యూ అయితే వస్తుంది. ద మెయిన్ క్లాసికల్ ఇష్యూ హియర్ ఇట్ ఈస్ జుడిషియల్ ఇండిపెండెన్సీ వర్సెస్ ట్రాన్స్పరెన్సీ, జుడిషియల్ ట్రాన్స్పరెన్సీ, ఇది మనకి కోర్ ఇష్యూ అనమాట ఇక్కడ. ఓకే, సో అయితే ఒకవైపు జుడిషియల్ ఇండిపెండెన్సీ, జడ్జెస్కి పొలిటికల్ ప్రెషర్ లేకుండా, ఎగ్జిక్యూటివ్ ఒక ఇంటర్ఫరెన్స్ లేకుండా ఇండిపెండెంట్లీ పనిచేసే ఫ్రీడమ్ అయితే ఉండాలి. మరోవైపు అట్ ద సేమ్ టైం అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. సిటిజన్స్కి అపాయింట్మెంట్స్ ఎలా జరిగాయి, క్రైటీరియా ఏంటి, ఎందుకు ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. అందుకే ఇండిపెండెన్సీ డస్ నాట్ ఈక్వల్ టు సీక్రసీ అని అయితే ఇక్కడ ఒక టేక్ అవే లాగా అయితే మనం తీసుకోవచ్చు. అయితే మనకి వేరే డెమోక్రసీ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, గ్లోబల్ లెవెల్లో ప్రాక్టీసెస్ ఏంటి అనేవి కనుక మనం చూసుకుంటే యూకే మరియు సౌత్ ఆఫ్రికాని ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్లో ఈ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అయితే ఒకటి ఉంటుందంట. ఈ వేకెన్సీస్ ఏవైతే వస్తున్నాయో వాటిని పబ్లిక్లీ అడ్వర్టైజ్ చేస్తారంట అక్కడ, అండ్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తారు, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు యూకేలో. సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక జుడిషియల్ సర్వీస్ కమిషన్ అయితే ఉంది. ఇది పబ్లిక్ నామినేషన్స్ని ఇన్వైట్ చేస్తుంది, ఇంటర్వ్యూస్ కూడా పబ్లిక్లీ అయితే కండక్ట్ చేస్తుంది. సో అలాంటి ప్రాక్టీసెస్ని మనం కూడా రిఫర్ చేయొచ్చు. ఈ జుడిషియల్ ఇండిపెండెన్సీ మరియు ట్రాన్స్పరెన్సీ రెండు కలిసి ఉండే అవకాశం ఇలాంటి మెథడ్స్ని మనం కూడా మన ఇండియన్ ప్రాక్టీసెస్లో వాడచ్చు. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా రీఫార్మ్స్ తీసుకురావాలి. ముఖ్యంగా యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే పబ్లిక్లో పబ్లిష్ చేయడము, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం, ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎక్స్పీరియన్స్ని తీసుకొని ఇస్తున్నారా, కాంపిటెన్సీయా, ఇంటిగ్రిటీయా, లేదంటే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ రికార్డా, ఈ క్రైటీరియాస్ మెన్షన్ చేయడం కానివ్వండి, ఇలాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్పుట్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఇలాంటివి అయితే పబ్లిక్ తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీ అనేది పెంచాలి అనే పాయింట్స్లో అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే మాట్లాడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ judiciary independence versus the transparency in the judicial appointment process. Again a very classical problem, especially in the judiciary. ఇది మనకి రిపీటెడ్గా చూస్తున్నాం. జుడిషియరీ సంబంధించిన కానీ ప్రాబ్లమ్స్ అనగానే ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ద జుడిషియరీ ఇస్ ద జుడిషియల్ అపాయింట్మెంట్స్. సో కాబట్టి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఓకే, ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So the collegium system is judicially evolved system for appointments of higher judiciary. The second judge case shifted the primacy in the judicial appointments towards the judiciary, and the third judge case expanded the collegium to the present 5-member from the for Supreme Court appointments. The article raises concerns about the lack of transparency and the publicly known selection criteria. And the questions have been raised over familial links and uncle judges in the judicial appointments. Article 14 and 16 requires equality and equal opportunity in public employment. The article argues for the transparency without compromising the judicial independency, like anticipated vacancies, objective eligibility criteria, reasoned recommendations, and the greater openness. Okay, so next one chudamu, root causes. India's youth crisis is about the absence of jobs, not just the examination reforms. Okay, ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, యూత్ రిలేటెడ్ ఈ పాయింట్స్ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని చూడొచ్చు. అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియా యూత్ ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళకు ప్రాబ్లం అనేది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ప్రాబ్లం కాదు, అసలు ప్రాబ్లమ్స్ అనేవి జాబ్స్ లేకపోవడం. సో రీసెంట్గా మనం ప్రొటెస్ట్ ఇవన్నీ చూసాం కదా, ఈ పాయింట్స్లో అయితే ఈ ఎడిటోరియల్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు, నీట్ కానీ జేఈ, సివిల్ సర్వీసెస్ వంటి ఎగ్జామ్స్లో అయితే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అందుకే ఎగ్జామ్ రీఫార్మ్స్ గురించి ప్రొటెస్ట్ డిమాండ్స్ అయితే వస్తున్నాయి.
కానీ ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఎగ్జామ్ సిస్టమ్ని రీఫార్మ్ చేయడం మాత్రమే చేస్తే యూత్ యొక్క ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అయితే సాల్వ్ కాదు. చదువు పూర్తయిన తర్వాత సరైన జాబ్ ఉందా లేదా అన్నదే ఇక్కడ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే అసలు ఈ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సిస్టంలో ఈ ఆన్లైన్ కోచింగ్ కానీ, బెటర్ ఎగ్జామ్ ప్రాసెస్, లేదంటే ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్, లేదంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వంటివి అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ ఇవి అవసరమే, ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేయడం అవసరమే. కానీ మోర్ కోచింగ్ డస్ నాట్ ఈక్వల్ టు మోర్ జాబ్స్. అంటే కోచింగ్ని చీప్గా చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఈజీ అవుతుంది. కానీ జాబ్స్ లేకపోతే అసలు ప్రాబ్లం, జాబ్స్ లేకపోతే ఎంత కోచింగ్ తీసుకున్నా వాట్ ఈస్ యూజ్, రైట్? సో ఇండియాలో కూడా ఈ కోచింగ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ మనకి 22 lakh క్యాండిడేట్స్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాస్తే టాప్ 50 కాలేజెస్లో 10,000 కంటే తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వెరీ లిమిటెడ్ హై క్వాలిటీ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి కాంపిటీషన్ వల్ల మనకి కోచింగ్ పైన డిపెండెన్సీ పెరుగుతుంది. ఫ్యామిలీస్కి ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఇయర్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. ఈ ప్రైవేట్ కోచింగ్ పై అంట ఒక ఫ్యామిలీ ఎంత స్పెండ్ చేస్తుందంటే 2018లో అది 12.5% ఖర్చు పెడితే 2025కి వచ్చేసరికి ఇప్పుడు 16% ఆఫ్ ఇన్కమ్ అయితే ఖర్చు పెడుతున్నారంట. అంటే ఎడ్యుకేషన్ బడ్జెట్లో కోచింగ్కి వెళ్తున్న షేర్ అయితే పెరిగింది. కానీ ఈ చీప్ కోచింగ్ అలోన్ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఎందుకంటే మనకి క్వాలిటీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కూడా లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్స్ యొక్క ఎన్రోల్మెంట్ అనేవి చాలా వరకు పడిపోయిందంట. ఆర్టికల్లో మనకి 2023-2024 యొక్క అండర్ గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ అయితే తగ్గిందని చెప్తున్నారు. పర్టికులర్లీ యంగ్ మెన్లో ఈ డిక్లైన్ అనేది ఎక్కువగా చూపిస్తున్నారు. సో ఉత్తరప్రదేశ్లో కూడా ఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్లో కూడా సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే కనిపించిందంట. అదే సమయంలో మనకి డిప్లొమా ఎన్రోల్మెంట్స్ అయితే పెరిగినాయి అంట. అంటే కొంతమంది స్టూడెంట్స్ ట్రెడిషనల్ డిగ్రీ ఎడ్యుకేషన్ కంటే కూడా స్కిల్ ఓరియంటెడ్ డిప్లొమా రూట్స్ వైపు వెళ్ళే పాసిబిలిటీస్ అయితే పెరుగుతున్నాయని అయితే చెప్తున్నారు. అయితే కోచింగ్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ పెరగడం ఇదంతా కంటే కూడా అసలు పెద్ద సమస్య ఏంటంటే జాబ్స్ లేకపోవడం. సో ఇక్కడ మనం ఈ PLFS డేటా ప్రకారం 2025లో అంట 15 నుంచి 29 ఏజ్ గ్రూప్ ఉన్న ప్రతి 100 గ్రాడ్యుయేట్స్లో కేవలం ఒక 26 మందికి మాత్రమే రెగ్యులర్ సాలరీడ్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది. అంటే కేవలం 4 మందికి మాత్రమే ఒక సాలరీడ్ జాబ్ విత్ కాంట్రాక్ట్ అండ్ సోషల్ సెక్యూరిటీ అయితే ఉంది. అంటే ఒక డిగ్రీ తీసుకున్నంత మాత్రాన మనకు ఒక సెక్యూర్గా ఒక రెగ్యులర్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అయితే లేదు అని అయితే ఇక్కడ PLFS యొక్క డేటా ప్రకారం చూడొచ్చు. అయితే మనకి యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్కి 2 సైడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రిపేరింగ్ ఫర్ ద జాబ్స్, అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, కోచింగ్స్ తీసుకోవడం, ఇయర్స్ స్పెండ్ చేయడం వల్ల ఒక టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చూడొచ్చు. ఇంకొకటి జాబ్ ఇట్ సెల్ఫ్, అంటే అసలు మనకి ఎకానమీలో ఎనఫ్ జాబ్స్ అసలు క్రియేట్ అవుతున్నాయా, గ్రాడ్యుయేట్స్కి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉందా లేదా, అసలు రెగ్యులర్ సాలరీడ్ జాబ్స్ పెరుగుతున్నాయా అనేది మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఫ్రీ కోచింగ్స్ కానీ స్కిల్ ఇవి కేవలం ఒక ప్రాబ్లమ్ని కంప్లీట్గా అయితే సాల్వ్ చేయలేదు. సో ఇండియాలో గ్రాడ్యుయేట్స్ పెద్ద స్కేల్లో జాబ్ ఇవ్వగలగ ఓన్లీ సెక్టార్ ఏంటిది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఓకే, సో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్లో కేవలం 1/6 దగ్గరే ఉంది. అంటే ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అనేది ఇంకా ఎక్కువగా పెరగలేదు ఇండియాలో. సో గవర్నమెంట్ చాలా కాలంగా ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ని క్వార్టర్ వరకు తీసుకెళ్లాలని చెప్పి అయితే లక్ష్యంగా పెట్టుకుంది. సో ప్రైవేట్ సెక్టార్ కూడా ఈ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్లో అయితే వెనక్కి తగ్గినాయి అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా 17.3% నుంచి 10.3%కి అయితే పడిపోయిందంట. అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగినప్పుడే ప్రొడక్షన్ వస్తుంది, బిజినెస్ వస్తాయి, జాబ్స్ అయితే పెరుగుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ మరి ఏం సొల్యూషన్స్ని తీసుకురావాలి అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ వచ్చేసి ఈ ఇండస్ట్రియల్ కెపాసిటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్, ప్రొడక్టివ్ కెపాసిటీస్ లాంటివి పెంచడం, ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, స్టేబుల్ పాలసీస్ని, సపోర్టివ్ ఎకానమీస్ని అందించడం, అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్కి
ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ని ఇంకా పెంచడం, ఎక్స్పోర్ట్స్ని పెంచడం, ఫ్రిమ్స్ని ఎక్స్పాండ్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయడం, డొమెస్టికల్గా ప్రొటెక్షన్ని, డొమెస్టిక్కి సంబంధించి ప్రొటెక్షన్, ముఖ్యంగా ప్రొటెక్షనిజం, ఈ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పై అయితే ఫోకస్ చేయాలి. అంటే ఇండియన్ కంపెనీస్ గ్లోబల్ మార్కెట్స్లో కాంపిటీట్ చేయగలిగేలాగా చేయడం. అండ్ ఆల్సో రెగ్యులేటరీ అప్రోచ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ వచ్చేసి ఈ రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్స్లో అన్నెసెసరీ రిజిడిటీని కానీ ఎక్సెసివ్ ఇంటర్వెన్షన్స్ని తగ్గించి ప్రిడిక్టబుల్ రెగ్యులేషన్స్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సపోర్టింగ్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటివి అయితే ఫోకస్ చేయాలి అని అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నారు. ఇక్కడ మనం వియత్నాంని ఎగ్జాంపుల్గా అయితే మెన్షన్ చేశారు. వియత్నాం లాంటి కంట్రీస్లో అంట మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అయితే ప్రోగ్రెస్ అయితే సాధించిందంట. సో ఇండియా కూడా ఇలాంటి సిమిలర్ రూట్స్ ద్వారా లార్జ్ స్కేల్ యూత్ ఎంప్లాయ్మెంట్ని అయితే క్రియేట్ చేయగలదు అని చెప్పైతే ఆర్టికల్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి? ఇండియాస్ యూత్ క్రైసిస్ ఇస్ నాట్ మియర్లీ ఎ కోచింగ్ ఆర్ ఎగ్జామినేషన్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఫండమెంటలీ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఇనాడిక్వేట్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడమే గవర్నమెంట్ యొక్క డ్యూటీ లాగా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So India's youth crisis is not limited to the competitive examination problems. A free or cheaper coaching may reduce the cost of preparing for exams, but it does not automatically create jobs. Higher education outcomes are also a concern, with the declining undergraduate enrollment highlighted in the article. PLFS data cited in the article shows limited regular salary employment along the young graduates. India needs a strong job creation, and also manufacturing has a significant potential to absorb college educated workers. Public investments in the industrial capacity, export competitiveness and job creation are the solutions for this problem. Okay, so next article chudamu. Minister seeks the fundamental shift in the fight against the drought. So ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం యూపీఎస్సీ సిలబస్ అయిన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అయితే చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, డ్రాట్ వచ్చిన తర్వాత రిలీఫ్ ఇవ్వడం కంటే డ్రాట్స్ వచ్చే ముందే ప్రిపేర్ అవ్వాలి. సో మనకి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ అయిన భూపేంద్ర యాదవ్ గారు యుఎన్సిసిడి కాన్ఫరెన్స్లో ఈ పాయింట్ని అయితే చెప్పారంట. సో రియాక్టివ్ అప్రోచ్ కాదు, ప్రొయాక్టివ్ రిజైలెన్స్ ఇస్ ద ఫార్వర్డ్ స్టెప్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే అసలు డ్రాట్స్ అనేవి ఎందుకు ఒక సీరియస్ ప్రాబ్లం అంటే, డ్రాట్స్ అంటే కేవలం నీళ్ళు లేకపోవడమే కాదు. సో దీనివల్ల మనకి వాటర్ సెక్యూరిటీ దెబ్బతింటుంది, అగ్రికల్చర్ ఫుడ్ సిస్టమ్స్ పై కూడా ప్రభావం పడుతుంది, బయోడైవర్సిటీ డ్యామేజ్ అవుతుంది, ఎకనామిక్ స్టెబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది, వల్నరబుల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డ్రాట్స్ ఇప్పుడు కేవలం ఒక అకేషనల్ ఈవెంట్స్ మాత్రమే కాదు, డెవలప్మెంట్కి అవి ఛాలెంజ్గా అయితే మారుతున్నాయి. సో అయితే మనకి ఇక్కడ వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి? రియాక్టివ్ అప్రోచ్ కాదు, రియాక్టివ్ అప్రోచ్ని తీసేసి ప్రొయాక్టివ్ రిసైలెన్స్, ప్రొయాక్టివ్ రెసిలియన్స్ అనేది ఇంపార్టెంట్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో రియాక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి? డ్రాట్ వచ్చిన తర్వాత, అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం, అప్పుడు రిలీఫ్ మెజర్స్ తీసుకోవడం, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఇవ్వడం, పోస్ట్ డిజాస్టర్ సపోర్ట్ ఇవ్వడం, వీటిని మనం దీన్ని మనం రియాక్టివ్ అప్రోచ్ అంటాం. ఇది కాదు, ప్రొయాక్టివ్ అప్రోచ్ అనేది మనకు అవసరం. అంటే డ్రాట్ వచ్చే ముందే దానికి సంబంధించి ఎర్లీ వార్నింగ్స్ కానీ, మానిటరింగ్ కానీ, రిస్క్ని అసెస్మెంట్ చేయడం, వాటర్ మేనేజ్మెంట్ కానీ, ల్యాండ్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, కమ్యూనిటీని ప్రిపేర్ చేయడం. అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కాదు, ప్రాబ్లం వచ్చే ముందే ప్రిపేర్ అవ్వడం, ప్రాబ్లం రాకుండా చూసుకోవడం అనే ఒక అప్రోచ్ అయితే తీసుకురావాలి డ్రాట్స్కి సంబంధించి అని అయితే చెప్తున్నారు. అయితే టెక్నాలజీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో గవర్నమెంట్ ముఖ్యంగా ఈ ప్రిడిక్టివ్ టెక్నాలజీస్ని, లోకలైజ్డ్గా ఈ ఎర్లీ వార్నింగ్ మానిటరింగ్స్ని కానీ, శాటిలైట్ బేస్డ్ డ్రాట్ అసెస్మెంట్ కానీ, రెయిన్ఫాల్ మానిటరింగ్ లాంటివి అయితే ఇంటిగ్రేట్ చేయాలి. అంటే డ్రాట్ రిస్క్ ముందుగానే ఐడెంటిఫై చేసి అక్కడున్న కమ్యూనిటీస్ని ప్రిపేర్ చేసి ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ రెయిన్ఫాల్ యొక్క ప్యాటర్న్స్ని కూడా మనం మానిటర్ చేస్తే రెయిన్ఫాల్ డెఫిసిట్ని గుర్తించడం, డ్రాట్ యొక్క పాసిబిలిటీస్ని అసెస్ చేయడం, ఎర్లీ వార్నింగ్స్ ఇవ్వడం, లేదంటే ఫార్మర్స్ అండ్ కమ్యూనిటీస్ని ముందుగానే ప్రిపేర్ చేయడం. అంటే రెయిన్ఫాల్ యొక్క డేటాని కూడా డిజాస్టర్ రెస్పాన్స్కి మాత్రమే కాకుండా
డిజాస్టర్ యొక్క ప్రివెన్షన్కి కూడా ఉపయోగించవచ్చు. ఈవెన్ శాటిలైట్ టెక్నాలజీస్ని కానీ ఇలాంటివి ఉపయోగించి ముందుగానే మనం కమ్యూనిటీస్ని ప్రిపేర్ చేయడం లాంటివి అయితే చేయాలి అని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మినిస్టర్ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అయితే చెప్పారు, దట్ ఈస్ రీస్టోర్ ద ఫారెస్ట్ అండ్ రీస్టోర్ ద వాటర్. అంటే ఫారెస్ట్ మరియు వాటర్ మేనేజ్మెంట్ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్, రైట్? సో ఫారెస్ట్ని కనుక మనం రీస్టోర్ చేసామంటే సాయిల్ ఎరోజన్ అనేది తగ్గుతుంది, వాటర్ రిటెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రౌండ్ వాటర్లో కూడా రీఛార్జ్ అనేది పెరుగుతుంది, వాటర్ షెడ్ కూడా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో అందుకే మనకి ఈ క్యాచ్మెంట్ మేనేజ్మెంట్ మరియు రివర్స్కేప్ అనేది ఫారెస్ట్రీపై ఫోకస్ అయితే చేస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో కమ్యూనిటీ రెసిలియన్స్ కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా మెన్షన్ చేస్తున్నారు. టెక్నాలజీ మాత్రమే సరిపోదు, ఇలాంటి డ్రాట్ లాంటి డిజాస్టర్స్ లాంటివి చూస్తున్నప్పుడు లోకల్ కమ్యూనిటీస్ని కూడా ప్రిపేర్ చేయడం, డ్రాట్ యొక్క రిస్క్ని అండర్స్టాండ్ చేయడం, ఎర్లీ వార్నింగ్స్కి సంబంధించిన రెస్పాన్స్ ఇవ్వడం, వాటర్ రిసోర్సెస్ని రెస్పాన్సిబుల్లీ మేనేజ్ చేయడం, లోకల్ ప్రిపేర్నెస్ పెంచుకోవడం, అంటే కమ్యూనిటీస్ని ఆ పర్టికులర్ డిజాస్టర్కి సంబంధించి ప్రిపేర్ చేయడం లాంటివి అయితే చేయాలి. అయితే ఈ పర్టికులర్ మీటింగ్ వచ్చేసి మనకి యుఎన్సిసిడిలో అయితే జరిగింది, యుఎన్సిసిడి. ఓకే, సో యుఎన్సిసిడి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. ఇది ల్యాండ్ డిగ్రేడేషన్, డిజర్టిఫికేషన్ మరియు డ్రాట్ రిలేటెడ్ ఛాలెంజెస్ పై ఉన్న ఒక ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కోసం పనిచేసే ఒక యుఎన్ కన్వెన్షన్ అనమాట. ఇది మనకి 1994లో అడాప్ట్ చేశారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 3 మేజర్ రియో కన్వెన్షన్స్లో ఒకటి. అదర్స్ ఆర్ లైక్ యుఎన్ఎఫ్సిసి, UNCBD like Convention on Biological Diversity, and the third one is the UNCCD, that is for desertification and land degradation కోసం తీసుకొచ్చిన UN కన్వెన్షన్ UNCCD. అయితే మనకి UNCCD వచ్చేసి ఇది COP17 మీటింగ్ వచ్చేసి ఇన్ మంగోలియాలో అయితే జరిగింది. ఓకే, ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్లో ఇంపార్టెంట్. ఓకే, సో థీమ్ ఏంటి? థీమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థీమ్ ఈస్ రీస్టోరింగ్ ద ల్యాండ్. The theme is restoring land, restoring hope. Restoring land, restoring hope. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్లో ఇంపార్టెంట్. UNCCD COP17 meeting. UNCCD was in 1919, COP17 meeting. The location is Mongolia. The theme is restoring the land and restoring the hope. ఈ 3 points మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్లో మనకి ల్యాండ్ డిగ్రేడేషన్, డ్రాట్ రెసిలియన్స్, సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్, వాటర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీస్ వంటి ఇష్యూస్ పైన ఇంటర్నేషనల్ లెవెల్లో నెగోషియేషన్స్ అయితే జరుగుతాయి. ఓకే, సో అక్కడ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ల్యాండ్ డిగ్రేడేషన్స్ వల్ల మనకి ఇంపాక్ట్స్ అనేవి సిగ్నిఫికెంట్గా ఉంటాయి. లైవ్లీహుడ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. డ్రాట్ ప్రాబ్లమ్స్ అనేవి కేవలం ఒక వాటర్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, ఇది ల్యాండ్ని, వాటర్ని, ఫుడ్ని, లైవ్లీహుడ్ని, డెవలప్మెంట్ ప్రాబ్లం కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇండియా ఏం అప్రోచ్ చేయాలి అంటే ఇండియా ఫోకస్ చేస్తున్న ఏరియాస్ వచ్చేసి క్యాచ్మెంట్ మేనేజ్మెంట్, రివర్స్కేప్ ఫారెస్ట్రీ, ఫారెస్ట్ని రీస్టోర్ చేయడం, వాటర్ రిటెన్షన్ కానీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కానీ, శాటిలైట్ మానిటరింగ్, కమ్యూనిటీ రిజైలెన్స్ లాంటి ఇంటిగ్రేటెడ్ డ్రాట్ మేనేజ్మెంట్ అప్రోచ్ వైపు అయితే ఇండియా వెళ్తుంది, ఇండియా వెళ్ళాలి అన్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఒకసారి మనం క్విక్గా చూద్దాము. సో ద ఆర్టికల్ కాల్స్ ఫర్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ రియాక్టివ్ డ్రాట్ రిలీఫ్ టు proactive drought resilience. Drought is increasingly seen as a development and environmental challenge, not merely as occasional disaster. Drought affects water security, agriculture, biodiversity, economic stability, etc. So the important measures include early warning system, rainfall monitoring, and satellite-based drought assessment. So the emphasis on the catchment restoration and water management. So restore a forest to reduce erosion, improve water retention, and recharge the groundwater. Technology can support the productive monitoring and localized early warning system. The goal is the community should be able to anticipate, observe, and recover from the environmental shocks. So UNCCD is one of the major Rio conventions along with UNFCCC and CBD, and UNCCD focuses on desertification, land degradation, and sustainable land management. Along with that, it is COP17 meeting, Mongolia, location, the theme restoring land and restoring hope. This is important. Okay, so next article చూద్దాము.
H1N1 makes up 98% of influenza A cases in India, ICMR chief. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం యూపీఎస్సీ సిలబస్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్, డిసీజెస్ ఈ పాయింట్స్ కింద అయితే ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ప్రస్తుతం అంట ఈ డిటెక్ట్ అవుతున్న ఇన్ఫ్లుయెన్జా ఏ కేసెస్లో దాదాపుగా 98% H1N1 స్ట్రెయిన్ వల్లే వస్తున్నాయంట. ఈ ఐసీఎంఆర్ డైరెక్టర్ అయిన జనరల్ రాజీవ్ బహల్ ఈ విషయాన్ని అయితే చెప్పారు. ఈ H3N2 మాత్రం 2-3% ఆఫ్ కేసెస్ మాత్రమే ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. అయితే మనకి H1N1 ఇలాంటివి మనకి ప్రిలిమ్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి డిసీజెస్ వచ్చినప్పుడు. సో ఫోకస్గా చూడండి. అయితే H1N1 అంటే ఏంటంటే ఇది ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ యొక్క స్ట్రెయిన్ అన్నమాట. ఇన్ఫ్లుయెన్జా ఏ. ఓకే, సో ఇండియాలో ఇది సర్క్యులేట్ అవుతున్న H1N1 అనేది ఒక ఫెమిలియర్ H1N1 PDMO09 యొక్క స్ట్రెయిన్ అంట. ఇది 2019 పాండమిక్ సమయంలో వచ్చిన ఒక స్ట్రెయిన్ అంట. అప్పటి నుంచి ఇది ఒక సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్గా అయితే మారింది. అంటే 2019 పాండమిక్ స్ట్రెయిన్ తర్వాత ఇది ఒక సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్గా ఇండియాలో అయితే వచ్చింది. అయితే ఇది పానిక్ అవ్వాల్సిన విషయమా అంటే ఈ ఐసీఎంఆర్ చీఫ్ ఆయన చెప్పింది ఏంటంటే అబ్జల్యూట్లీ దెర్ ఇస్ నో కాజ్ ఫర్ ద పానిక్. అంటే ప్రస్తుతం ఈ H1N1 కేసెస్ అయితే పెరుగుతున్నాయనే కారణంతో ప్రజలు అన్నెసెసరీగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదైతే ఆయన చెప్పారు. ఎందుకంటే ఇది సర్క్యులేటింగ్ వైరస్ అనేది ఒక ఫెమిలియర్ స్ట్రెయిన్, మోస్ట్ ఇన్ఫెక్షియస్, మైల్డ్ అండ్ మెనీ కేసెస్లో సెల్ఫ్ లిమిటింగ్గా ఉంది. మైల్డ్ అంటే సిమ్టమ్స్ అనేవి జనరల్లీ సివియర్గా ఉండకపోవడం. సెల్ఫ్ లిమిటింగ్ మీన్స్ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇన్ఫెక్షన్ని గ్రాడ్యువల్లీ కంట్రోల్ అయితే చేయగలదు. చాలా కేసెస్లో మనకి ప్రత్యేకంగా ఈ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే తగ్గిపోతుందంట. సో అయితే మనకి ఇది సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్. ఈ ఐసీఎంఆర్ చీఫ్ ఏం చెప్తుందంటే దెర్ ఇస్ నో అర్జెంట్ నీడ్ ఫర్ ది జనరల్ పాపులేషన్ టు టేక్ దిస్ సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్. అంటే 65 years పైబడిన వారు, ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వలనరబుల్ గ్రూప్స్ విషయంలోనే ఈ వ్యాక్సినేషన్ డెసిషన్ గురించి డాక్టర్స్తో కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇట్స్ ఎ మైల్డ్ వైరస్ ఓన్లీ అన్నట్లుగానే మెన్షన్ చేస్తున్నారు. అయితే మనకి ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో ఈ మైనర్ జెనెటిక్ చేంజెస్ ప్రతి సీజన్లో న్యాచురల్లీ అక్కర్ అవుతాయి. కానీ ఈ మైనర్ జెనెటిక్ చేంజెస్ అనేవి డస్ నాట్ ఆటోమేటికలీ ఒక న్యూ డేంజరస్ స్ట్రెయిన్ అని కాదు. అంటే వైరస్లో చిన్న చిన్న జెనెటిక్ చేంజెస్ కనిపించాయని చెప్పి అది ఒక కొత్త వైరస్ వచ్చిందనో లేదంటే మరింత డేంజరస్ స్ట్రెయిన్ అని కంక్లూడ్ చేయకూడదు. ముఖ్యంగా ఇండియాలో ఈ ఇన్ఫ్లుయెన్జా సర్వేలెన్స్ కోసం అంట ఒక 73 సెంటినల్ హాస్పిటల్స్లో నెట్వర్క్ అయితే ఉంది. ఇన్ఫ్లుయెన్జా ఏ అండ్ ఇన్ఫ్లుయెన్జా బితో పాటు ఇతర రెస్పిరేటరీ వైరసెస్ని కూడా అయితే ట్రాక్ చేస్తుంది. అయితే ఈ సర్వేలెన్స్ నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్జా వైరస్తో పాటు మనకి SARS-CoV-2 కానీ హ్యూమన్ మెటాన్యూమినో వైరస్, అడినో వైరస్ మరియు పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ వంటి రెస్పిరేటరీ వైరసెస్ని కూడా అయితే మానిటర్ చేస్తుంది. సో ఇన్ఫ్లుయెన్జా సర్వేలెన్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ H1N1 మానిటరింగ్ కాదు, మల్టిపుల్ రెస్పిరేటరీ వైరసెస్కి సంబంధించి సర్వేలెన్సెస్ అయితే కూడా చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది H1N1 ఇస్ అ వైరసా బ్యాక్టీరియా ఇలా కూడా అడుగుతారు ఆప్షన్స్లో అప్పుడప్పుడు. సో H1N1 ఇస్ అ వైరస్, కమ్స్ అండర్ ఇన్ఫ్లుయెన్జావి. ఇప్పుడు స్ట్రెయిన్ అవుతుంది PDMO9 వన్ ఆఫ్ ద స్ట్రెయిన్. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకసారి మనం క్విక్గా చూద్దాము. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ H1N1 accounts for nearly 98% of influenza A cases currently detected in India. H3N2 accounts only for a small portion of the cases. The circulating H1N1 strain is identified as PDMO09, which is emerged during the 2019 pandemic, and no reason for the panic. It's a mild and self-limiting and general influenza vaccination is not recommended, only for the general population, and elderly and immunocompromised people ke vaccination is needed and do not necessarily indicate emergency of new dangerous strain. And there are sentinel hospitals also there, and this surveillance also tracks SARS-CoV-2 and also human metapneumovirus, adenovirus, and also para-influenza viruses. Okay, so next article చూద్దాము. UN panel flags violations against SC/ST Rohingya. ఓకే, ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన సోషల్ జస్టిస్, వలనరబుల్ సెక్షన్స్, హ్యూమన్ రైట్స్ ఈ పాయింట్స్ కింద ఈ ఆర్టికల్ని చదవచ్చు. అయితే ఈ ఆర్టికల్ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి UN కమిటీ ఆన్ ది elimination of racial discrimination, that is called as UNCLOS
యుఎన్సిఈఆర్డి. ఓకే, ఇది మనకి ఆర్గనైజేషన్, ఇది ఇంపార్టెంట్. యుఎన్ కమిటీ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. అయితే ఇండియాలో కొన్ని వల్నరబుల్ కమ్యూనిటీస్పై హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గురించి అయితే కన్సర్న్ అయితే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ వ్యక్తం చేసిందంట. ఇందులో ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, రోహింగ్యా రెఫ్యూజీస్ కానీ బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్పై వైలెన్స్, డిస్క్రిమినేషన్, ఆర్బిట్రరీ డిటెన్షన్ మరియు రేషియల్ ప్రొఫైలింగ్ వంటి అలిగేషన్స్ అయితే వచ్చాయని చెప్పి దాని గురించి అయితే మాట్లాడింది. అయితే అసలు యుఎన్సిఆర్డి అంటే ఏంటంటే యుఎన్ కమిటీ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఇది రేషియల్ డిస్క్రిమినేషన్స్ని ఎదుర్కోవడానికి పనిచేసే ఒక యుఎన్ ట్రీటీ బాడీ. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? రేషియల్ డిస్క్రిమినేషన్ని మానిటర్ చేయడం, మెంబర్ కంట్రీస్లో పరిస్థితిని రివ్యూ చేయడం, హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్ పైన రికమెండేషన్స్ ఇవ్వడం, లేదంటే డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ప్రమోట్ చేయడం. అంటే ఏ కమ్యూనిటీ అయినా కానీ రేస్ కానీ ఎథనిసిటీ ఆధారంగా డిస్క్రిమినేషన్స్ని గురి కాకుండా చూడడమే దీని యొక్క బాధ్యత. అయితే యుఎన్ ప్యానెల్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా కొన్ని వల్నరబుల్ గ్రూప్స్ గురించి అయితే కన్సర్న్స్ అయితే వ్యక్తం చేసింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్, కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్పై ఈ వైలెన్స్ కానీ ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫోర్స్ కానీ డిస్క్రిమినేషన్స్ వంటి ఎలిగేషన్స్ అయితే ఉన్నాయని చెప్పి ప్యానెల్ చెప్పిందంట. ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్, ఈ ఎస్సీ కమ్యూనిటీస్ పై కూడా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్, వైలెన్స్ కానీ అన్ఈక్వల్ ట్రీట్మెంట్ వంటి సమస్యలు అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ యుఎన్సిఆర్డి అయితే కన్సర్న్స్ని వ్యక్తం చేసింది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా సోషల్ ఎక్స్కల్షన్ మరియు హ్యూమన్ రైట్స్ ఇష్యూగా చూడొచ్చు అనే పాయింట్ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో రోహింగ్యాస్ ఇష్యూ, ఇక్కడ రోహింగ్యా రెఫ్యూజీస్ కానీ మైగ్రెంట్స్ విషయంలో కూడా ఈ డిటెన్షన్, ఇల్ ట్రీట్మెంట్ లేదంటే డిపోర్టేషన్ రిలేటెడ్ కన్సర్న్స్ కానీ డిస్క్రిమినేషన్స్ వంటి ఇష్యూస్ పై అయితే ప్యానెల్స్ అయితే కన్సర్న్స్ అయితే వ్యక్తం చేస్తుంది. అయితే ఇక్కడ యుఎన్ కమిటీ ఏదైతే ఉందో ఇది ఇండియాలో హేట్ స్పీచ్ మరియు హేట్ క్రైమ్స్ పై అర్జెంట్ యాక్షన్ అయితే అవసరం అని చెప్పి చెప్పింది. ఓకే, హేట్ స్పీచ్. సో హేట్ స్పీచ్ అంటే ఏంటంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ హేటెడ్ ని స్ప్రెడ్ చేయడం కానీ డిస్క్రిమినేషన్ని ఎంకరేజ్ చేయడం, వైలెన్స్ని ప్రొవోక్ చేయడం. హేట్ క్రైమ్ అంటే కూడా అంతే, ఒక వ్యక్తిపై అతని ఒక రిలీజన్ వల్ల, ఎథనిసిటీ వల్ల, క్యాస్ట్ వల్ల, కమ్యూనిటీ ఐడెంటిటీ వంటి కారణాలతో క్రైమ్ చేయడం లాంటివి. అండ్ ఆల్సో ఆర్బిట్రరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్ గురించి కూడా కన్సర్న్స్ని అయితే మెన్షన్ చేసింది. అంటే లాఫుల్ యొక్క ప్రొసీజర్స్ని ఫాలో చేయకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ లేదా డిటెన్షన్ చేయడాన్ని మనం ఆర్బిట్రరీ అరెస్ట్ అంటాం, లేదా ఆర్బిట్రరీ డిటెన్షన్ అని కూడా అనొచ్చు. అంటే ఒక ప్రాపర్ రీజన్ లేకుండా, ఒక డ్యూ ప్రాసెస్ లేకుండా, ఒక లీగల్ సేఫ్ గార్డ్స్ని పాటించకుండా ఒక వ్యక్తిని డిటెన్షన్లో పెట్టే సమస్యలు లాంటివైతే యుఎన్సిఆర్డి అయితే ఇండియాలో అయితే గుర్తించిందంట. అయితే ప్యానెల్ అయితే కొన్ని కమ్యూనిటీస్ పై కూడా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ముఖ్యంగా ఎక్సెస్ యూజ్ ఆఫ్ పవర్ అనేది ఆర్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నారనే రిపోర్ట్స్ని కూడా అయితే మెన్షన్ చేసింది. ఈవెన్ కస్టోడియల్ కిల్లింగ్స్, ఈ పోలీస్ కానీ సెక్యూరిటీ కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించడం, ఇలాంటి కేసెస్లో కూడా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, అకౌంటబిలిటీ, డ్యూ ప్రాసెస్ లాంటివి చాలా ఇంపార్టెంట్ అని అయితే మెన్షన్ చేసింది. ఓకే, ఈ 2017 యొక్క రోహింగ్యా కంటెక్స్ట్ కనుక తీసుకుంటే ఈ రోహింగ్యా ఇష్యూస్ అనేది ఇండియాలో మనకి చాలా కాలంగా ఉన్న ఒక సెన్సిటివ్ ఇష్యూ. ముఖ్యంగా 2017లో ఈ రోహింగ్యా క్రైసిస్ అనేది వచ్చిన తర్వాత ఇండియాలో ఇమిగ్రేషన్ కానీ, నేషనల్ సెక్యూరిటీ కానీ, రెఫ్యూజీ ప్రొటెక్షన్, డిపోర్టేషన్ వంటి ఇష్యూస్ అయితే ఇక్కడ డిబేట్ జరుగుతున్నాయి. ఇది మనకి యూపీఎస్సీలో నేషనల్ సెక్యూరిటీ ప్లస్ హ్యూమన్ రైట్స్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనే పాయింట్లో అయితే చూడొచ్చు. అయితే మరి ఇది ఎందుకు మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్కి బేసిక్గా 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏంటి? సెక్యూరిటీ, దేశం యొక్క సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం, ఎట్ ద సేమ్ టైం రైట్స్, ఈక్వాలిటీ, హ్యూమన్ డిగ్నిటీ, డ్యూ ప్రాసెస్ లేదా నాన్ డిస్క్రిమినేషన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ది ఆర్బిట్రరీ యాక్షన్స్ని కూడా ఎన్ష్యూర్ చేయాలి. కాబట్టి సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి దే కెన్ నాట్ ఆటోమేటికల్లీ జస్టిఫై ద వైలేషన్ ఆఫ్ ది బేసిక్ లీగల్ రైట్స్ అని అయితే చెప్తున్నారు. అయితే ఈ ఆర్టికల్ని మనం ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ లింకేజ్ కనుక మనం తీసుకుంటే ఆర్టికల్ 14, 15, 17తో అయితే లింక్ చేయొచ్చు. సో ఆర్టికల్ 14 ఇస్ ఈక్వాలిటీ బిఫోర్ లా ప్లస్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, అండ్ ఆర్టికల్ 15 వచ్చేసి సర్టైన్ గ్రౌండ్స్ పై డిస్క్రిమినేషన్స్ని అయితే ప్రాహిబిట్ చేస్తుంది. ఆర్టికల్ 70 అన్టచబిలిటీని అబాలిష్ చేసింది. అండ్ ఆల్సో ఆర్టికల్ 21
లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆర్టికల్ 22 అరెస్ట్ అండ్ డీటెన్షన్లో కూడా సర్టెన్ సేఫ్ గార్డ్స్ అయితే ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్పై డిస్క్రిమినేషన్ మరియు ఆర్బిట్రరీ డిటెన్షన్ ఇష్యూస్కి కాన్స్టిట్యూషనల్ రిలవెన్స్ కూడా అయితే ఉంది. అయితే ఇక్కడ ఇండియా యుఎన్ మెంబర్ కంట్రీ. సో హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఇండియా అనేక ఇంటర్నేషనల్ మెకానిజమ్స్తో అయితే ఎంగేజ్ అవుతుంది. ఈ యుఎన్సిఆర్డి వంటి ఈ ట్రీటీ బాడీస్ కంట్రీస్ని రివ్యూ చేసి కన్సర్న్స్ని కానివ్వండి రికమెండేషన్స్ అయితే ఇస్తాయి. కానీ ఇక్కడ యుఎన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ అనేవి ఆటోమేటికల్లీ ఇండియన్ కోర్ట్ జడ్జిమెంట్స్ అవ్వవు. అంటే కమిటీ అబ్జర్వ్ చేసినవి ఆటోమేటికల్లీ ఇండియాలో అయితే లాగా మారవు. ఇది ఇంటర్నేషనల్లీ రిపోర్ట్స్ ఇచ్చి ఒక ఏజెన్సీ లాగా అయితే చూడొచ్చు. అయితే మనకి ఇక్కడ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అయితే చెప్తుంది. లా ఎన్ఫోర్స్మెంట్ మస్ట్ బి ఇంపార్షియల్ అండ్ ఆల్సో నాన్ డిస్క్రిమినేటరీ. అంటే పోలీస్ యొక్క యాక్షన్ అనేది కమ్యూనిటీ ఐడెంటిటీ ఆధారంగా ఉండకూడదు. ఇన్స్టెడ్ ఎవిడెన్స్ బేస్డ్, లా బేస్డ్, ప్రపోర్షనేట్ అండ్ అకౌంటబుల్గా అయితే ఉండాలి అని అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఆర్టికల్ ఏం లేదు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యుఎన్సిఆర్డి ఇచ్చిన రిపోర్ట్, ఇండియా మీద ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఈ ఎస్సీ ఎస్టీ రోహింగ్యా ఇలాంటి కమ్యూనిటీస్ మీద వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి యుఎన్సిఆర్డి ఇచ్చిన రిపోర్ట్. ఈ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ అయితే ఉంది. సో అగైన్ ఈ యుఎన్సిఆర్డి ఇలా రిపోర్ట్ చేసింది అనేది మనం ఒక కేస్ స్టడీ గానో ఎగ్జాంపుల్ గానో మనకి ఒక సిచ్యువేషన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఈ కాన్స్టిట్యూషనల్ లింకేజ్ ఏదైతే ఉందో ఇది కూడా చూడండి. ఈ బాడీ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ కాన్స్టిట్యూషనల్ లింకేజ్ కూడా ప్రిలిమ్స్ పాయింట్లో చూడొచ్చు. ఓకే, ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So the UN Committee on the Elimination of Racial Discrimination expressed concerns over alleged human rights violations affecting the vulnerable communities. Groups mentions include scheduled tribes, scheduled castes, Rohingya refugees, Bengali speaking Muslims and other vulnerable groups. So concerns include racially motivated violence, excessive use of force, extrajudicial killings and the prolonged detention without the due process. So the committee called for prompt, thorough and impartial investigations. It also raised concerns about racial profiling and arbitrary arrest and detention. The issue is relevant to equality, non-discrimination, human rights and protection of vulnerable groups. And also for the UPSC, you can connect with the constitutional safeguards of SC, STs, equality before the law and the protection of human dignity. Okay. So okay students, these are the important articles from today's current affairs class. So please revise them properly. Thank you for listening and all the best.